అందరికీ నమస్కారం. ఆదిశంకర భగవత్పాదులు వారు రచించినటువంటి శివానంద లహరి స్తోత్ర నిధి నుంచి 22వ శ్లోకం, దాని భావాన్ని తెలుసుకుందాం. ప్రలోభాజ్యై అర్థాహరణ పరతంత్రో ధనిగృహే ప్రవేశోద్యుక్త సంభ్రమతి బహుధా తస్కరపతే ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో తవాధీనాం కృతమయి నిరపరాధే కురు కృపాం. ఇక్కడ మనస్సును ఒక దొంగతో పోలుస్తున్నాడండి. అంటే ఈ మనస్సు అనేటటువంటిది ఎంత సంపాదించినా, ఎన్ని కోరికలు తీర్చుకున్నా ఇంకా ఏదో లేదు 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 అనేటటువంటి ఒక ధ్యాసతో ప్రలోభాజ్యై, ఏదేదో ప్రలోభాలకు లోనయ్యి అర్ధహరణ పరతంత్రో ధనిగృహే, తనకన్నా ఎక్కువ ధనం ఉన్నటువంటి వారి యొక్క ఇళ్ల దగ్గరికి, వాళ్ళ వాకిళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు తెలియకుండానే వెళ్ళిపోతున్నది స్వామి, ఈ మనస్సు దొంగతనం చేయడానికి వెళ్ళిపోతోంది, వారికి ఉన్నదే మనకు లేదే అనేటటువంటి ఆలోచనతో ఆ ధనం కోసంగా పోయి అక్కడ వారి ఇళ్ల దగ్గర పడికాపులు కాస్తోంది. అంత అవసరమా? అసలు ఇతరుల ధనాన్ని కావాలని మనస్సులో ఆలోచన రావడము అని అంటేనే మనస్సుతో దొంగతనం చేసినట్టు కదా. అటువంటి మనస్సు ఇతరుల యొక్క ధనాన్ని చూసి, ఇతరుల యొక్క వైభవాన్ని చూసి తనకు కావాలి అని ఉవ్విళ్ళూరుతున్నది స్వామి. ఇది ధనికుల గృహాల్లో దొంగలు దూరినట్లుగా నా మనస్సు దొంగతనం వైపు మొగ్గు చూపుతున్నదయ్యా అని అంటున్నాడు. అదేంటంటే దొంగతనం కూడా రకరకాలుగా ఉంటుందండి. మనకు తెలిసినట్టుగానే ఉంటారు, మనతో మంచిగానే ఉంటారు, మనకు మంచి మాటలు చెప్పి మాయ చేసి మన ధనాన్ని దొంగిలించేవారు ఉంటారు. వారు నేరుగా మనతో బాగున్నట్టే ఆ విధంగా దొంగతనం చేస్తారు. కొంతమంది మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని మనకు తెలియకుండా దొంగతనం చేసేటటువంటి వాళ్ళు హస్తలాఘవం అంటారు. వాళ్ళు మనకు తెలియకుండానే మన దగ్గర నుంచి డబ్బును దొంగతనం చేసేస్తూ ఉంటారు. కొంతమంది నీకు ప్రలోభ పెట్టి, అంటే మంచి లాభాలు వస్తాయి నువ్వు కానీ దీంట్లో కానీ పెట్టుబడి పెట్టినట్టయితే అని కొంతమంది మోసం చేసి మన యొక్క ధనాన్ని కొల్లగొడుతూ ఉంటారండి. అంటే మనకు నష్టాన్ని చేకూరుస్తూ ఉంటారు. ఇట్లా దొంగల్లో చాలా రకాలు ఉన్నారు. ఈ దొంగలకంతా పతి ఎవరు అని నేను ఆలోచిస్తే వేదాలలో రుద్రంలో ఉన్నది స్వామి. 3వ అనువాకంలో చెప్పున్నారు, తస్కరపతే అని అన్నారు. అంటే దొంగలకు రాజైనటువంటి వాడివి, దొంగలను సమర్థవంతంగా నిగ్రహించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఓ తస్కరపతే అని అంటారు. మనం కానీ వేదంలో చూసినట్లయితే రుద్ర నమకంలో స్థేనానాం పతయే నమః, తస్కరాణాం పతయే నమః, స్థాయూనాం పతయే నమః, అరణ్యానాం పతయే నమః, కులుంచానాం పతయే నమః, ముష్టతాం పతయే నమః. ఎన్ని పేర్లు ఉన్నాయి స్వామి. అసలు ఏంటయ్యా ఇది అని అంటే అరణ్యానాం పతయే నమః. అరణ్యంలో ఎవరన్నా వెళుతూ ఉంటే దారి కాచి దొంగతనం చేస్తారు చూడండి, అరణ్యానాం పతయే నమః. అటువంటి దొంగలు కొంతమంది. కులుంచానాం పతయే నమః, కబ్జా చేసేస్తుంటారు. అంటే వేరే వారి యొక్క ఆస్తులను అక్రమంగా వారి దగ్గర నుంచి దౌర్జన్యంతో కబ్జా చేయడం అని అంటారు. దానికి కులుంచానాం పతయే నమః, ముష్టతాం పతయే నమః. కొంతమంది వారు దొంగలు అనేది గుర్తుపట్టకుండా ముసుగులు వేసుకొని వచ్చి మన దగ్గర నుంచి దొంగతనం చేసేస్తుంటారు. ఇటువంటి దొంగలకందరికీ కూడా అధిపతివి. ఇక్కడ అధిపతివి అని అంటే వారందరినీ నిగ్రహించేటటువంటి శక్తి నీకొక్కడికే ఉంది. అసలు చైతన్య స్వరూపంలో ఉన్నటువంటి పరమాత్మ మనలో కూర్చొని ఉన్నాడు, మన చేత పనులను చేయిస్తున్నాడు అని అంటే మన పూర్వజన్మల యొక్క పాపపుణ్యాల ఫలితంగా వచ్చినటువంటి కర్మలను నిర్ణయించి ఆ కర్మలను మన దగ్గర చేయిస్తున్నాడు కదా. కాబట్టి నువ్వైతే దీన్ని సమర్థవంతంగా ఆపగలుగుతావు స్వామి. నా వల్ల కావట్లేదు, నా మనస్సు అనేటటువంటిది ఈ దొంగతనం వైపు చూస్తుండగానే వెళ్ళిపోతూ ఉన్నదయ్యా. ఈ చిత్తం అనేటటువంటి దొంగను నేను అదుపులో పెట్టలేకపోతున్నాను అని అంటున్నాడు. అంటూ ఈ జీవుడు ఏం కోరుతున్నాడు? మనస్సుతో కలిసి తిరిగినంతసేపు కూడా అది చేసేటటువంటి పనులలో నాకు కూడా భాగం ఉంటుంది. ఇప్పుడు నా మనస్సు అనుకుంటున్నాను, నా మనస్సు చిత్తం
దాని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి అది దొంగతనాల వైపు వెళ్ళినప్పుడు అది చేసేటటువంటి తప్పులకు నేను కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని నేను నిగ్రహించలేకపోతున్నాను స్వామి, దీనిని ఆధీనంలోకి తీసుకో. మనస్సుకు అతీతమైనటువంటిది వాడు జీవుడండి. ఇంద్రియాలకు కన్నా గొప్పది ఏంటి అని అంటే మనస్సు కంటే గొప్పది బుద్ధి. అటువంటి బుద్ధి కంటే గొప్ప ఎవరు అంటే పరమాత్మ అయితేనే నిగ్రహించగలడు. కాబట్టి నా మనస్సు అనేటటువంటి దాన్ని నువ్వు తీసేసుకొని నీలో లయం చేసుకుంటే ఆ మనోలయమే మోక్షం కదా స్వామి అంటున్నారు. స్వస్తి.